గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు మరి కొన్ని విషయాలు ఈ సాధన చేస్తూ మనం జీవితంలో ఎన్ని విషయాలు లోతుల్లోకి వెళ్ళి నేర్చుకుంటే అంత జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం పెరగడము అంటే నా దృష్టిలో ఒకటే, ప్రతి విషయాన్ని మన పరిధికి పైకే ఆలోచిస్తే మనకి ఇంకా జ్ఞానం పెరగలేనట్టే. ప్రతి దాన్ని లోతుల్లోకి వెళ్ళి ఆ లోతుల్లోకి వెళ్ళి విచారణ చేస్తూ ఆలోచిస్తే సరైన జ్ఞానం పెరిగినట్టే. ఒక చెట్టును చూసి, ఒక పువ్వు కాయను చూసి ఈ చెట్టు ఫలానా ఈ కాయలు కాస్తుంది అని తెలుసుకోవడం మామూలు వ్యక్తి జ్ఞానం. కానీ ఆ చెట్టును చూసి ఆ కాయని చూసాక మరి దాని రుచిని ఎంతో అద్భుతంగా మనకు అందించిన వెనకాతల ఉన్న పరమాత్మ సృష్టిని ప్రతి క్షణము మనం తలుచుకుంటూ, అంటే అక్కడ చెట్టు ఈ కాయే ఇస్తుంది అనకుండా ఆ కాయలో ఒక టెంక్ ఉంది, మళ్ళా అది నాటితే ఇంకొక చెట్టు వస్తుంది, ఎంత అద్భుతంగా సృష్టించాడో పరమాత్మ అని నువ్వు అనుక్షణము ప్రతి దాంట్లోని లోతుల్లోకి వెళ్ళి అది తెలుసుకుంటే నీకు జ్ఞానం విస్తరిస్తున్నట్టే. పైకే చూడకండి. అందుకే మహాత్ములు ఒక మాట చెప్పారు, సముద్రంలో పైన చూస్తే నత్తగుల్లలు ఉంటాయట, లోతుల్లోకి వెళ్తే ముత్యాలు దొరుకుతాయి అని. అంటే మామూలు వ్యక్తి పైనే ఈదుతాడు, వాడికి ముత్యాలేమీ దొరకవు. లోతుల్లోకి వెళ్ళిన వాడికి సముద్రంలో ముత్యాలు దొరుకుతాయి. అలాగే మరి మామూలు వ్యక్తి పైనే చూస్తాడు, వాడు సాధన చెయ్యడు, ఆత్మజ్ఞానం పొందలేడు, ఆత్మ నుంచి శక్తి వాడికి అందదు స్పీడ్గా. అందుకే వాళ్ళు అంత లోతుల్లోకి వెళ్ళలేరు. కానీ ఒక ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక మనము ఆత్మ నుంచి శక్తి వస్తోంది మనకి అని ఇంకా రోజు శక్తిని, ధ్యానం ద్వారా శక్తిని పెంచుకొని ప్రతి విషయాన్ని లోతుల్లోకి వెళ్ళి మరి పరిశీలించాలి. నువ్వు ఎంత లోతుల్లోకి వెళ్తావో నీ మేధస్సు అంత గొప్పగా ఉంటుంది. మనము ఆ మేధస్సు వికసించాలి అంటే, బుద్ధి వికసించాలి అంటే ఇంకా లోతుల్లోకి వెళ్ళి పరిశీలించాలి. అందుకే గొప్ప గొప్ప వాళ్ళుగా పేరు తెచ్చుకున్న ఈ ఋషులందరూ కూడా సాధన ఎందుకు చేస్తారు అంటే ఆ ఆత్మతో అనుసంధానమై, ఆత్మతో అనుసంధానం అంటే భగవంతుడితో మమేకమై కూడి ఉండడం వల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏంటంటే వాళ్ళ శరీరం మొత్తం కూడా వజ్రకాయంలా మార్చుకుంటూ వాళ్ళ మేధస్సు అపరిమితమైన జ్ఞానంతో నిండిపోయి పండిపోద్ది. సాధన ఊరికే చెప్పరు మహాత్ములు. మనలో ఉన్నవి ప్రతిదీ కూడా తెలుసుకోవాలి అంటే డాక్టర్లు కొంతవరకే తెలుసుకుంటారు, ప్రాణం వస్తుంది ఊపిరి వరకు తెలుసుకోగలరు. కానీ మరి జ్ఞానులు ఆత్మ వరకు వెళ్తారు. శరీరం కోసేస్తే వాడికి ఏమో ఆత్మ కనిపించదు ఏ డాక్టర్కి కూడా. కానీ ఈ కళ్ళకి, ఈ భౌతిక చక్షువులకి అతీతమైన ఒక జ్ఞాననేత్రం వచ్చినప్పుడే ఆత్మను దర్శించగలరు అని మనకి నేర్పుతారు. మరి మన అదృష్టవశాత్తు మరి పత్రిగారు లాంటి మహానుభావులు మన జీవితంలోకి వచ్చి ఇలాంటి పరమ సత్యాలన్నీ కూడా మనకి తెలియపరిచారు. మనం ఈ ఆధ్యాత్మిక విషయంలో వచ్చి ధ్యానంలోకి వచ్చి జ్ఞానం పొందాలి అనుకున్నప్పుడు ఏది చూసినా మనకి పరిశీలన శక్తి పెరిగితే ఇంకా జ్ఞానులుగా ఎదగలం. మామూలుగా పత్రి సార్ మనకి ఎన్ని చెప్తూ ఉంటాడు. ఒక మాట నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది, సార్ నో కామెంట్ నో జడ్జిమెంట్ అనేసాడు. అంటే ఈ రెండు కూడా బాహ్యమైన విషయాల్ని పరిశీలించిన వాళ్ళకి ఉంటాయి. కానీ నువ్వు ఎంతసేపు సాధన చేసి జ్ఞానం పొందాలి అనే తపన ఉన్నప్పుడు నిరంతరము నీలో పరిశీలన దృష్టి ఉంటుంది.
బయటగా నుంచి నువ్వు వ్యవహారాలు కాదు, నీ అంతర్లోనికి వెళ్ళు. నీ అంతరాంతరలోనికి వెళ్తేనే నీ జ్ఞానం, నీ బుద్ధి బాగా పెరుగుతుంది. అందుకే మనకు ఒక హోంవర్క్ ఇచ్చాడు ఆయన. ఏంటి హోంవర్క్ అంటే, నువ్వు జ్ఞానం పొందితేనే పక్కవాడికి చెప్పగలవు. ఇది ఒక్కరోజు అయ్యే హోంవర్క్ కాదు మనకి, నిరంతరము. సార్ ఏం చెప్పారు అంటే మనకి, నువ్వు నేర్చుకున్న జ్ఞానాన్ని పక్కవాడికి పనిచేసేయి, నీలో ఏది ఉంచుకోకు. అది పక్కవాడికి ఇచ్చేసినప్పుడు పైనుంచి నీకు నిరంతరము అందుతుంది అని సార్ మనకి మంచి హోంవర్క్ ఇచ్చారు. నేర్చుకోవడం, నేర్పడం. అందుకే అది జ్ఞాన ప్రచారం. తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే, సొసైటీని వృద్ధి చేయడానికి సార్ మనకి చెప్పేశారేమో అనుకుంటారు. కాదు, తన శిష్యులు, తన బిడ్డలు తనంత అవ్వాలి అనే సార్ కోరిక. అందుకే మనందరికీ ఎప్పుడు కూడా ధ్యానం చేయడంతో పాటు ధ్యాన ప్రచారం కూడా నేర్పించాడు. ఈరోజు మనందరము ధ్యాన ప్రచారం చేస్తున్నాం మూలాన్ని ఇంత జ్ఞానం పొందగలిగాం. ఎందుకంటే నాకే ఈ హోంవర్క్ లా అనిపిస్తుంది. ఇప్పుడు రాఘరావు గారు కానీ నేను కానీ నిరంతరము మీకేం చెప్పాలి, ఏ కొత్త కాన్సెప్ట్ ఇవ్వాలి, ఏ కొత్తది ఇవ్వాలి అనే ఆలోచనతో ఎప్పుడు బుక్స్ తిరగేస్తూ ఉంటాం. తిరగేసి ఈ పాయింట్ మీకు ఏ విధంగా నేర్పాలి అని నిరంతరము మాలో మేమే శోధన చేసుకుంటాం. అప్పుడు ఈ విధంగా మీకు ఈ కాన్సెప్ట్ ఇవ్వాలి అని మాకు అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఎప్పుడైతే మా ఆలోచనలు ఉంటాయో, మేము ఎప్పుడు పక్క వాళ్ళ గురించి, ఎదుటి వాళ్ళ గురించి, కనీసం మా పిల్లల గురించి మేము ఆలోచించాం. ఎందుకంటే సృష్టిలో అన్నీ సహజంగానే జరుగుతున్నాయి. ఇది పత్రికారి నేర్చుకున్న గొప్ప పాఠం. సృష్టిలో అన్ని సహజంగానే జరుగుతాయి. మానవుడు తన పరిమితి జ్ఞానంతో ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది అని అనుకుంటాడు. ఎందుకంటే సృష్టిలో జరుగుతూ ఉంటాయి. మనం ఎంత ఎదగాలో మనం నేర్చుకోవాలి. అందుకే నాకు ఈ సబ్జెక్టు నాకుగానే మీకు చెప్పాలి అనిపించింది. ప్రశంస, విమర్శ రెండు ఉన్నాయి మన జీవితంలో. చిన్నప్పుడు మనం పుట్టిన వెంటనే చాలా పసి వయసులో ఈ రెండు మన జీవితంలోకి రావు. అందుకే ఎవరిని కదిలించినా మనం చిన్నపిల్లవాడి మనస్తత్వం వచ్చినప్పుడే సాధన బాగా కుదురుతుంది, భగవంతుడికి ఇష్టలు అని కూడా చెప్తూ ఉంటారు. మనం పుట్టిన వెంటనే పక్క మీద ఉన్న పిల్లలకి చూడండి ఏమీ ఉండదు. ఆకలేస్తే ఏడవడం, అమ్మ పాలిస్తే తాగి పడుకోవడం, ఇలా కొన్ని నెలల పాటు జరిపేస్తాం. అంటే రెండిటికే ప్రాముఖ్యత. కొంచెం పాకడం వచ్చాక కొంచెం ముందుకు వెళ్తున్నప్పుడు ఆటల మీద దృష్టి పెడతాం, కానీ పక్క వాళ్ళ మీద దృష్టి పెట్టాం. అప్పుడు రావు మన జీవితంలోకి. ఇంకొంచెం స్కూల్కి వెళ్ళి బాల్యావస్థలో మనకి మంచిగా మాట్లాడి మనకి ఏదైనా ఉపకారం చేస్తే, ఓ వీడు నా ఫ్రెండ్, వీడు నాకు భలే హెల్ప్ చేస్తాడు, మన ఎవరైనా తిడితే వాడు నాకు నచ్చలేదు అని విమర్శ చేస్తాం. ఈ రెండు మన జీవితంలో మన మనసు ఎలా ఎదుగుతుందో ఈ రెండు వచ్చేస్తూ ఉంటాయి మనకి. అంటే నచ్చిన వాళ్ళని ప్రశంస, నచ్చిన వాళ్ళని విమర్శలు చేసుకుంటాం. కానీ ఇది జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ఇది ఇక్కడి నుంచి ఇది కట్ చేస్తూ వెళ్ళాలి మనం. అందుకే పత్రికారు మనకి ఏంటి చెప్పారు, నో కామెంట్, నో జడ్జిమెంట్, ఇవన్నీ నువ్వు చెయ్యి అని మనకి చెప్పేశారు. తప్పు చెప్పాలి, ప్రతి వాళ్ళు తప్పు చేస్తారు. పత్రికారు మనకి ఎన్నో ఏ విషయంలో తప్పులు చేస్తున్నామో, పెద్ద తప్పు పెద్ద పాపం మాంసాహారం, అది గురువు మనకి చెప్తాడు. గురువు అంటే ఏంటి, మనకు తెలియని విషయాలు తెలియపరచడం. అది మాంసం తినడం తప్పు కాదనే తిన్నారు అందరూ, కానీ పెద్ద పాపం ఎక్కడుందో ఆ పెద్ద పాపాలని ఆపేడాయన. మరి ఆ తర్వాత మనకి ఇంకా విచారణ చేసుకుంటూ పాపం చేస్తే ఎట్లా ఉంటుంది, మరి పుణ్యం చేస్తే ఎట్లా ఉంటుంది, అది కూడా మనకు తెలియపరిచాడు. మరి ఇంకా ఏం చెప్పాడు, చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు, పాపమే లేకపోతే రోగమే లేదు. ఈ కర్మ సిద్ధాంతం అంతా 3 మొక్కల్లో నేర్పేశాడు. అప్పటి నుంచి నిజంగా పత్రికారిని ఫాలో అయ్యి ఆ ధ్యానం చేస్తూ పత్రికారి మాటలను విచారణ చేసుకుంటూ ఉంటే
మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే జీవిత సత్యాలు రోజు 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 మననం చేసుకుంటాం. నాకు చాలా ఇష్టము పత్రిగారి పిరమిడ్ సత్యవాక్కులు అనే బుక్. చాలా అద్భుతంగా ఉంటాయి. అది మిగతా బుక్కులకి అంత ప్రాముఖ్యత నేను ఇవ్వకపోయినా ఆ మాటలు నాకు ఎప్పుడు చెవిలో తిరుగుతూ ఉంటాయి సార్వి. ఎందుకంటే దాన్ని విచారణ చేసుకుంటూ లోతుల్లోకి వెళ్తే ఈ పరమసత్యాలు అంతర్జ్ఞానము మనకి అందుతూ ఉంటుంది. సార్ ఒక మాట అనేస్తాడు, అనేస్తా ఆయన ఏదో అంటాడులే అని నేను వదలను, నా లోతుల్లోకి వెళ్తాను. నిజంగా సార్ ఎందుకన్నారు ఈ మాట, ఎందుకన్నారు అని అది నేను విచారణ చేసుకుంటాను. ఎందుకంటే మనం ఎదగాలి అంటే మనం నేర్చుకున్న మంచి 10 మందికి పంచుతేనే నువ్వు నిజంగా నిజమైన జ్ఞానివి అంటాడు. జ్ఞాని ఎప్పుడు దాచుకోడు, అది డబ్బైనా, శక్తి అయినా, వాక్కైనా, జ్ఞానమైనా. మరి పత్రికను చూస్తే మనకి అర్థమవుతుంది మరి మన చేత ఎంత దానం చేయించాడో. నిజంగా మనం జ్ఞానులం కాబట్టే ఈ జ్ఞానాన్ని పంచాలి, పెంచుకోవాలి. మరి ఇది మనలో స్థితం అవ్వాలంటే నిరంతరము సాధన చెయ్యాలి అని మనం నేర్చుకున్నాం. అందుకే కొంత అయ్యేటప్పటికి సార్ మాటలు మనకు చాలా చాలా అర్థమవుతాయి. ఇంకా విషయాలు ఏంటి అంటే ప్రతిదీ సాక్షిగా గమనించు, సాక్షిగా చూడు అని చాలా చెప్పారు సార్. మరి సాక్షిగా గమనించడం, సాక్షిగా చూడడం ఎందుకు? ఎందుకు అంటే సృష్టిలో ప్రతిదీ భగవంతుడు నిర్ణయం ప్రకారమే జరుగుతోంది. ఎందుకంటే ఏది పాపం, ఏది పుణ్యం గురువుల ద్వారా చెప్పించాడు. ఏది అజ్ఞానం, ఏది అజ్ఞానం, ఏది అసలైన సాధన, ఏది మంత్రం, ఏది పూజ, ఏది స్తోత్రం, ఏది మంత్రం, ఏది జపం, ఏది తపం, ఏది హోమం, ఏది యజ్ఞం, ఇవన్నీ వేదాల్లో రాసిపెట్టే ఉన్నాయి. దేనికి ఎంత ఫలితమో తెలియచెప్పే ఉంది. కానీ మూర్ఖులు నేను ఈ పని చేస్తాను, నాకు ఇది చాలు అని అనుకుంటే అంత ఫలితమే పొందుతారు. కానీ పత్రిసారు మనకి హయ్యర్ నాలెడ్జ్ ఇచ్చాడు. ఏ నాలెడ్జ్? శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయి. ఆ ధ్యానం చేస్తే నువ్వు ఏది కావాలో అది పొందగలవు, నువ్వు కోరుకోనే అక్కర్లేదు. మీకు తిరుపతిలో తెలుసు, ఎంతో ధ్యానం చేశారు. మీరు మనసులో అందరికీ దర్శనం చేసుకుంటే బాగుంటుంది అనుకున్నారు. మీరు కోరుకోలేదు, కానీ కొండ మీదకి వచ్చి ధ్యానం చేస్తే చాలని వచ్చారు. మిగతా వాళ్ళు ఏమైనా అవకాశం ఉంటే వెళ్ళాలనుకున్నారు, కానీ చాలా మంది కోరుకోనే లేదు. మా ఇంట్లో అందరూ నేను బయలుదేరుతుంటే ఒక మాట అన్నారు. మా పెద్ద కోళ్ళు కొడుకు, అత్తమ్మ గారు ఈసారైనా దర్శనానికి వెళ్ళొచ్చు కదా అన్నారు. నా శరీర పరిస్థితి చూసి ఆ క్యూలో నించోలేను. నిజంగా స్వామికి నన్ను రప్పించుకోవాలని ఆయనకుంటే అదే దొరుకుతుంది అవకాశం. కానీ నాకే నేను వెళ్తాను అని కోరిక మాత్రం నేను పెట్టుకోను అనుకున్నా. ఎప్పుడు కూడా నేను ఏది పెట్టుకొని పత్రికారి మాటలు నేను విన్నాక ఈ ఫాలో అవుతున్నప్పుడు నాకు అసలు కోరికలు లేవా మేడం అంటే నిజంగా లేవు. పత్రికారు ఒకటి చెప్పారు, సాధన ఒకటే చెయ్యాలి, ఏది కోరుకోవాల్సిన అవసరం లేదు, నీకు ఏ టైంకి వస్తుందో అదే వస్తుందని మొట్టమొదటి నాకే చెప్పారన్నమాట. నాకు పత్రికారి మాటలు బలంగా మనసులో నాటుకుంటాయి. అందుకే నేను ఎప్పుడు ఏది ఇప్పటికి రాఘరావు గారిని ఇది కావాలి అని నేను ఎప్పుడు అడగను, నాకు ఆటోమేటిక్గా వస్తాయి. అది ఆయన ద్వారా వస్తుంది, పిల్లల ద్వారా వస్తుంది, లేదా బయట వాళ్ళ ద్వారా కూడా వస్తుంది నాకు. అందుకే ఇది కావాలి అని తిరుపతిలో కూడా నేను ఏం అనుకోలే. అప్పుడు ఆయన డిఎస్పి గారు అంటున్నప్పుడు కూడా నాకేమీ అనిపించలేదు. సరే చూద్దాంలే చూద్దాం. రాఘరావు గారు కదులుతుంటే ఆశ్చర్యం వేసింది. ఓహో, నేను కోరుకోనన్నాను కాబట్టి ఈసారి 2 సార్లు నుంచి నేను తిరుపతి గుళ్ళోకి వెళ్ళినా అన్న ఆయన. ఈసారి ఆయనకి ఆయన వెళ్తానన్నారు కాబట్టి ప్రకృతి ఆయన మనస్సును మారుస్తుంది. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, మనిషికి లేని చాలా శక్తి ప్రకృతికి ఉంది. మనిషికి లేదు, ఉందని అనుకుంటాడు, నా వల్ల అయిపోతున్నాయి అనుకుంటాడు, ప్రతిదీ నేనే చేసేస్తున్నాను అనుకుంటాడు. నువ్వు చెయ్యాల్సిందంతా నీకు గురువు చెప్పిన సాధన. నీకు ఆ జ్ఞానం వస్తున్నప్పుడు అది పంచు. ఈ 2 పనులు నువ్వు చెయ్యి ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక.
నిన్ను ఎలా నడిపించాలో ప్రకృతి నడిపిస్తుంది. నీకు ఏమి ఇవ్వాలో అది వస్తూ ఉంటుంది ప్రకృతి నుంచి. ప్రకృతికి ఉన్న శక్తి ఏదీ లేదు ప్రపంచంలో. ఇక్కడ ప్రకృతిలో 3 శక్తులు ఉన్నాయండి. ఏమిటంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఈ 3 శక్తులు లలితా శాస్త్రంలో కూడా మీరు విని ఉంటారు. లలిత అంటే ఒక రూపాన్ని ఊహించుకోకండి, అది ఒక శక్తి. అదే కొంతమంది అమ్మవారుగా ఆరాధిస్తారు. అదే మనలాంటి వాళ్ళం పత్రిసారి ప్రకృతి పరమాత్మ అని 2 విషయాలు మనకు చెప్పారు కాబట్టి అది ప్రకృతిలో ఉన్న శక్తులు. ఇచ్ఛాశక్తి అంటే మానవుడు ముందు ఒక కోరిక పుడుతుందట. అంటే మనందరికీ ఏది ఇచ్చైతే అదే కోరిక పుడుతుంది కదా. ఆ కోరిక పుడతాది. పుట్టినప్పుడు క్రియాశక్తి ఆ కోరికని క్రియ రూపంలో తీసుకువస్తాం మనం. అంటే ఏ కోరిక పుట్టిందో ఆ కోరికని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాం మనం. ఈ 2 చేస్తాం. ఈ 2 ఎప్పుడు మనలో జరుగుతున్నాయి అంటే మనలో తమో గుణం ఉన్నప్పుడు కోరికలు పుడతాయి. మనకి ఇంకా కోరికలు పుడుతున్నాయి అంటే ఇంకా తమో గుణం ఉంటాయి. చాలా మంది అనేసుకుంటూ ఉంటారు, నేను ధ్యానంలోకి వచ్చేసాను, నాకేం తమో గుణం లేదు, నాకు రజోగుణము లేదు, సాత్వికం ఈ 3 ఎప్పుడు మనుషుల్లోని ప్రకృతిలోని బ్యాలెన్స్ ఉంటూనే ఉంటుంది. మీకు శంకరాచార్య జీవిత చరిత్ర చదివినప్పుడు అందులో అమ్మవారితో మాట్లాడాడు. ఆ కంచిలో అందరు రాత్రులు బయటికి వెళ్ళి మనుషులను సంహరిస్తుందని. అప్పుడు అమ్మవారు తమో గుణంలో ఉంది. అప్పుడు సంహరణ శక్తి అది. మరి ఇవన్నీ మనం లోతుల్లోకి వెళ్ళి ప్రతిదీ చదవాలి. అలాగే మనలో తమో గుణం ఉన్నప్పుడు కోరికలు పుడతాయి. మరి రజోగుణం ఉన్నప్పుడు ఆ కోరిక తీర్చుకోకపోతే ఎలా? నాకు ఆ మాత్రం శక్తి లేదా? ఇప్పుడు చూడండి, చాలా మంది నా సంసారాన్ని సుఖంగా ఉంచేయాలి అని వాడు అనుకుంటున్నాడు. అంటే భగవంతుడి సృష్టిలో ఆయనే చేస్తున్నాడు అనే జ్ఞానం ఇంకా రాలేదు అని అర్థమవుతుంది మనలాంటి జ్ఞానులకి. వాడు చేసేదేంటి? పైవాడు చెయ్యాలి. నీ పుణ్యఫలం ఉంటే అది ఓకే అవుతుంది. నీ కర్మఫలం పాప ఫలం ఉంటే నువ్వు అనుకున్నా అది జరిగి తీరదు. అందుకే కొంతమంది వ్యాపారంలో సక్సెస్లు అవుతారు, కొంతమంది ఫెయిల్యూర్స్ ఎందుకు అవుతున్నారంటే ప్రకృతికి తెలుసు వీడి పాపకర్మలు ఉన్నంతసేపు అది సక్సెస్ అవ్వదు, అది పుణ్యకర్మ ఉన్నప్పుడు సక్సెస్ అవుతుంది. అందుకే ఆ తమో గుణంలో ఇచ్ఛాశక్తి వరించి ఉంటుంది. ప్రకృతి ఇచ్చగా మారి మాయలో పెడుతూ ఉంటుంది. మరి రజోగుణంలోకి వచ్చినప్పుడు ఏమైనా సరే ఆ కోరిక తీర్చుకోవాలి. మరి రావణాసురుడు చూడండి, సీతను తేవాలి అనుకున్నాడు. మరి శూర్పణఖ చెప్పింది, అన్నయ్యారా సీత చాలా బాగుంటుంది, బాగున్నవన్నీ నీ దగ్గరే ఉండాలి కదా అని అన్నప్పుడు తేవాలి అనుకున్నాడు. అంటే విభీషణుడికి పుణ్యకర్మ ఎక్కువ ఉంది. వద్దన్నయ్య, ఆయన మహామహాత్ముడు, ఆయనతో విరోధం వద్దు, ఆయన భార్యను తీసుకురావడం ఏంటని. అయినా వెళ్ళలేదు. తీసుకొచ్చాక కూడా చెప్తాడు, యుద్ధం వస్తున్నప్పుడు కూడా చెప్తాడు, అన్నయ్య వద్దు, అప్పచెప్పేద్దాం, నువ్వు ఆయన కాళ్ళ మీద పడు, క్షమించమని అడుగు, క్షమిస్తాడు. అంటే చూడండి, ఇప్పుడు కూడా విభీషణుడి ద్వారా ప్రకృతి ఛాన్స్ ఇప్పించింది. నిజంగా సీతను అప్పచెప్పితే రావణుడు బతికేవాడేమో, కానీ ప్రకృతికి ఇష్టం లేదు రావణాసురుడు బతకడం. ఇలాంటి పాపాత్ముడు బతకకూడదు. వాడు ఎంత శివభక్తుడైనా. మరి ఆంజనేయ స్వామి వచ్చి లంకని చూసొచ్చి రాముడితో ఒక మాట చెప్పాడట. ఏమని తెలుసా? రావణాసురుడు గొప్ప శివభక్తుడు రామా, లంకలో అందరూ శివభక్తులు అనగానే యుద్ధం చేద్దామనుకున్న ఆయన బాణం కిందకు వదిలేశాడట. వదిలినప్పుడు అందరు పెద్దవాళ్ళు రావణాసురుడు ఆంజనేయుడు సర్వ్ చేశారట. వీడు రాక్షసుడు, రాముడు చంపనంటున్నాడు అంటే అప్పుడు వెంటనే ఆంజనేయుడు తెలివి తెచ్చుకుని, ఎంత శివభక్తులైనా మాంసం తింటారు రామ, వాళ్ళ మాంసము మద్యము ఉంది వాళ్ళ అలవాటు అన్నాడు. అప్పుడు వాళ్ళ ధనుర్బాణాలు రాముడు పట్టుకున్నాడట. అంటే
ఎంత భక్తులైనా ఈవేళ వీడు రోజు గుడి కట్టించేసి గుడికి వెళ్ళిపోతున్నాడని నైవేద్యాలు పెట్టేసి మరి పూజ చేసేసి ఇంటికి వచ్చి మాంసం తింటే భగవంతుడు క్షమిస్తాడా? క్షమించడు కదా. అందుకే పత్రిసారు మాంసం మహా తప్పు. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు దానివల్లే రాక్షసులుగా మారిపోతున్నారని మన చేత తెప్పించాడు. మరి ప్రకృతికి రావణాసురుడు భూమి మీద ఉండడం ఇష్టం లేదు కాబట్టే మరి విభీషణుడి ద్వారా హెచ్చరించ చేసినా రావణాసురుడు మాట వినలేదు, వాడి గుణాన్ని వదులుకోలేదు, యుద్ధానికే వెళ్ళాడు, మరి మరణించాడు. ధర్మం ఎక్కడుంటే దైవం యొక్క శక్తి కూడా అక్కడే ఉంటుంది కదా. మరి ఆ విధంగా రావణాసురుడు నాశనం అయ్యాడు. అంటే ప్రకృతి మనకి రెండు, తమో గుణం రజోగుణంలో ఉన్నప్పుడు, తమో గుణంలో ఉన్నప్పుడు ఇచ్ఛాశక్తి రూపంలో మాయలో పెడుతుంది కోరికలని, మరి రజోగుణంలో ఉన్నప్పుడు క్రియాశక్తి అంటే నేను చేసేయగలను చేస్తూ ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి రావణాసురుడు కూడా సీతమ్మని తెచ్చేద్దామని తెచ్చేసాడు కదా, నా అంత బలవంతుడు లేడని. కానీ ఆవిడ్ని ముట్టుకోగలిగాడా? ముట్టుకోలేకపోయాడు. మరి ఆ విధంగా చూసుకుంటే జ్ఞానం దగ్గరికి వస్తాం. సాత్విక గుణం. మూడో గుణం ఏంటి? అమ్మవారిది, ప్రకృతిది జ్ఞానశక్తి. అంటే రజోగుణం తమో గుణంలో ఇచ్ఛాశక్తి, రజోగుణంలో మరి క్రియాశక్తి. సాత్వికంలోకి వస్తాం, ఇక్కడ మనం జ్ఞానంలో అడుగు పెడతాం, ఎక్కడ గురువు దొరుకుతాడు. ఈ సాత్వికం మనకి పెరుగుతూ ఉంటుంది. సాత్వికం నుంచి శుద్ధ సాత్వికం వరకు మనం సాత్వికం శుద్ధ సాత్వికం ఇలా పెంచుకుంటూ ఉన్నప్పుడు మన జ్ఞాన పరిధి పెరుగుతుంది. పెంచుకోవడం అంటే ఏంటి? మళ్ళా మనకి ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. పెంచుకోవడం అంటే ఏంది లేదండి, నేను చేస్తున్నాను నాకు ఇది కావాలి అని రెండు వదులుకుంటే, పత్రిసారి చెప్పారు నామాలు వదిలేయాలమ్మా, రెండు వదిలితే అనంతంగా ఎదగలము. అంటే నాది మాది నేను ఇలాంటివన్నీ వదిలేయి. ఆ వదిలేస్తే నువ్వు ఎదగుతావు. నాది అంటే పరిమితం, మాది అంటే పరిమితం, నేను అంటే పరిమితం. ఈ మూడు లేవు, అనంతం. అనంత శక్తిలో నువ్వు ఒక శక్తి అవుతావు అని ఇలా చిన్న చిన్న విషయాలు చెప్తూ ఉండేవారు. మరి అవి నేను జీవితంలో ఎప్పుడు కూడా ఆచరిస్తూ ఉండేదాన్ని. ఎప్పుడైతే జ్ఞానశక్తి పెరిగిందో ప్రపంచకంగా తమో గుణం రజోగుణంలో ఉన్న వాళ్ళకి డబ్బు నాది, పదవి నాది, ఇది నాది, అది నాది అని డబ్బు మీద. కానీ ఎప్పుడైతే జ్ఞాన మార్గంలోకి వస్తామో, జ్ఞానశక్తి మనల్ని వరించినప్పుడు, ఆ ప్రకృతి మనకి జ్ఞానం ఇస్తూ ఉన్నప్పుడు, ఈ జ్ఞానం నేను పొందుతున్నాను అని అహంకారం పెంచుకోవడం కాదు. నువ్వు పొందింది అప్పుడు ఆ డబ్బు ఉంది, ఇప్పుడు నీకు ఈ డబ్బు ఉంది, ఈ డబ్బు వల్ల నువ్వు పెరగాలి అంటే ఇచ్చేయాలి. భగవంతుడు నీకే జ్ఞానాన్ని ఇస్తున్నాడో, ప్రకృతి నీకే జ్ఞానాన్ని ఇస్తుందో అది నువ్వు ఇచ్చేయి. ఇచ్చి తేలికపడు, మళ్ళా ఇవ్వబడుతుంది. ఇచ్చి తేలికపడు, ఇవ్వబడుతుంది. నువ్వు ఎంత పంచుతావో అంత పెరుగుతావు అని సార్ పదే పదే చెప్తూ ఉండేవారు. అంటే ఆ జ్ఞానం పంచుకుంటే ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, ఎంత అద్భుతమో జ్ఞానం పంచుతే అన్నది. మొన్న పత్రిసారిని చూడడానికి నన్ను శ్రీకాంత్ తీసుకువెళ్తున్నాడు కార్లో. కార్లు అటువైపు రానివ్వట్లేదు, అసలు ప్రైవేట్ కార్లు అసలు రానివ్వరు. శ్రీకాంత్ తాపత్రయం ఏంటంటే నేను నడవలేను కాబట్టి సరాసరిగా స్టేజ్ దగ్గరికి తీసుకెళ్ళిపోదాం అమ్మ నేను ప్లాన్ వేసాడు. సరే గేట్ వేసి గేట్ తీయనంటున్నాడు వాలంటీర్. వాడి డ్యూటీ వాడు చేస్తున్నాడు, అది తప్పని మనం అనకూడదు. ఎవరి డ్యూటీ వాళ్ళు అక్కడ పెట్టినప్పుడు పర్ఫెక్ట్గా. శ్రీకాంత్ ఏమో ఏమైనా తీసే ఆడు గేట్ తీయనట్టు. ఈలోగా మన జానులు వచ్చేసి నన్ను కార్లో చూసి మేడంకి గేట్ తీయకపోతే ఎవరికి తీస్తారని ఆ వాలంటీర్ని పక్కన పెట్టేసి వీళ్ళే గేట్ తెరిచేసి మా కారు ముందుకు పోనిచ్చారు. 20-30 మంది. ఓహో, ధ్యానానికి ఎంత పవర్ ఉందనమాట. ఇంతమందికి నేను ధ్యానం చెప్పాను కాబట్టి ప్రకృతి వీళ్ళ మనసు మార్చి కొంతమంది చూసి వెళ్ళిపోవచ్చు. మనకేంటి ఇలా వీళ్ళు అడ్డదోవన వచ్చేస్తారు అని వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళందరూ ఏం చేస్తారు, అమ్మని ఎలా నడిపించాం
అదండి ముందుకెళ్ళిపోండి, మీకు ఎందుకు కారు తీసుకెళ్ళిపో అని శ్రీకాంత్కి చెప్పారు. శ్రీకాంత్ ముందుకు తీసుకెళ్ళిపోయాడు కారు. అక్కడ పోలీసులు అడ్డేశారు, ఇటు రూట్ కాదు, మీరు వెళ్ళకూడదు అని. శ్రీకాంత్ అక్కడికి చెప్తున్నాడు, సీనియర్ మోస్ట్ మేడము నడవలేరు, ఈయన స్టేజ్ దగ్గర దింపేసి నేను వెనక్కి వస్తాను. నా మొహం చూడలేదు పోలీసు. పేరేంటి అని అడిగాడు శ్రీకాంత్ని. అదే నేను తల ఉంచుకుని తటవర్తి రాజ్యలక్ష్మి అన్నాను. అనగానే అమ్మ మీరా, వెళ్ళిపోండి అని మళ్ళీ వదిలేశాడు. అక్కడ పోలీసు వదలడం కాదు, ప్రకృతికి ఇష్టమయ్యింది మనం చేసే పని, మన ధ్యానం, మన ధ్యాన ప్రచారం. మరి అప్పుడు ఏం చేసింది ప్రకృతి? ఆ పోలీసు మనసు కానీ ఈ మనసులు కానీ మన మీద కొంచెం జాలిపడి, ఈవిడ నడవలేదు చూడాలని వచ్చింది అని శ్రీకాంత్ ప్రయత్నించిన అవకాశం లేకపోతే ఏం చేస్తాడు, చచ్చినట్టు మెల్లిగా నన్ను నడిపించుకుని తీసుకెళ్తాడు. కానీ అక్కడ ఏంటి అంటే, ఇక్కడ మనం గ్రహించవలసింది, మనం జ్ఞానము జ్ఞాన ప్రచారం చేస్తే మనని ప్రకృతి తల్లిలా కాపాడుకుంటుందని ప్రతి ఒక్కళ్ళకే తెలియాలి. అది నేను ఎప్పుడు మీకు చెప్తాను. పత్రిగారు ఉన్నారా, పత్రిగారు లేరా, అదంతా ఎందుకు? మనకి ఉంటారు, ఉన్నారు, లేరు, ఏమైంది? ఇప్పుడు మనకి మన పని మనం చేయాలి. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం. ఎందుకు చదువుకున్నాం? ప్రపంచ జ్ఞానం రావడానికి స్కూల్కి వెళ్ళాం. ఏదో ఒక మాస్టర్ మన చేత అది తెచ్చి పాఠాలు చెప్పాడు. ఆ క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్ళాం. మరి ఫస్ట్ క్లాస్ ఎల్కేజీ మాస్టర్ని మర్చిపోయాం, గుర్తుంచుకోనే లేదు. కానీ చదువు వచ్చినప్పుడల్లా మాస్టర్లు పలానా స్కూల్లో చదువుకున్నాను, నాకు విద్య వచ్చింది అని ప్రపంచక జీవితంలో ఉన్నాము. కానీ ఆ మాస్టర్లు నేను గుర్తు చేసుకుని అయ్యో వదిలేను. ఇప్పుడు మనకు చదువు నేర్పిన గురువులు భూమి మీద ఉన్నారో లేదో కూడా తలుచుకోవట్లేదు మనం. అలా ఎదిగేశాం, జీవితం చివరికి వచ్చింది. కొందరు వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుని జీవితంలో స్థిరమైపోయారు. ఇప్పుడు పత్రికారి దగ్గరికి వచ్చాం. ఎందుకు పత్రికారు గుర్తుంటారంటే, లైఫ్ లాంగ్ ధ్యానం చేస్తాము, దైవాన్ని చూపించాడు ఈ గురువు అని కృతజ్ఞత ఉండాలి. ఆ కృతజ్ఞత ఉండి ఏం చెప్పాడో అది ఆచరించాలి. కానీ అయ్యో పత్రికారు లేరు, సొసైటీ ఏమవుతుంది, ఇదేమవుతుంది, అదేమవుతుంది అని మనకి అవసరమే లేదు. మనం ఏ పని చెయ్యాలో అది చెయ్యాలి. మనకు చెప్పేశాడు కదా, హోంవర్క్ నిరంతరం ఇది నువ్వు చేసుకుంటేనే ఎదుగుతావని. ఇప్పుడు మనము జ్ఞానశక్తిని వరించి ఉన్నాం. ప్రకృతిలో ఉన్న జ్ఞానశక్తి మనను వరించి ఉంది. ఆ వరించింది మన జ్ఞానం పెరుగుతోంది. పెరిగింది ఎలా వృద్ధి చేసుకోవాలి, ఎలా పంచాలి గురువు నేర్పాడు. అంటే మనము ప్రకృతికి విధేయులై ఉంటే మన జీవితం ఎంత బాగుండాలో ఆవిడ చూసుకుంటుంది. అందుకే మనం ఏది కామెంట్ చేసుకోవద్దు, ఏది ఆలోచించొద్దు, ఎవరిని విమర్శించొద్దు. సాక్షిగా చూస్తూ ఇదంతా ప్రకృతి నిర్ణయం. మనకంటే ఆవిడకి బాగా తెలుసు ఎలా ఉంచాలో, ఎలా పెరగాలో, ఎలా ఉండాలో. సృష్టిలో అన్నీ సహజంగానే జరుగుతున్నాయి. పుట్టడం, పెరగడం, చావడం. మరి ఎన్ని క్లాసులు చేశారు, మరణానంద జీవితం గురించి కూడా చెప్పేసుకున్నాం. మరి ఇంక మనకెందుకు విచారాలు? ఏది శాశ్వతం కాదు, మనమే శాశ్వతం కాదు. చూడండి, యక్షుడు ధర్మరాజుకి ఒక క్వశ్చన్ వేశాడట, భూలోకంలో అతి విచిత్రమైనది ఏంటి అని. మరణించిన వ్యక్తి చూసి బతికున్న వ్యక్తి నేను శాశ్వతం అని, భూమి మీద నేను శాశ్వతం అనుకుంటాడు, అదే పెద్ద విచిత్రం అని. అలా మనం కూడా పత్రికారు మరణించారు, ఇంత తొందరగా పోతారు అనుకోలేదు. ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, మరణం మన పక్కనే ఉంది అనుకున్నట్టు మనం జీవించాలి. నువ్వు అనుకోవడం ఏంటి? ఎన్ని సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు. అది ప్రకృతికి ఇష్టం అవ్వాలి. నేను ఇంకో 10 ఏళ్ళు ఉండి సంసారాన్ని చక్కదిద్దేసి అప్పుడు వెళ్తానండి అంటే, నువ్వు చేసే పనుల వల్ల కానీ, నీ అవసరం భూమికి ఎంత ఉందో అంత ఆ ప్రకృతి తెలుస్తుంది. కాబట్టి ఇంకో క్షణంలో అయినా మనం పోవచ్చు. అందుకే ఉన్నలోగా మనమేం చెయ్యాలి, ఈ విశ్వానికి ఏమి ఇవ్వాలి? ఇంత జ్ఞానం గురువు ద్వారా మనం పొందింది, ఈ జ్ఞానం 10 మందికి పంచాలి. మనం సాధన చెయ్యాలి, జ్ఞానం పెంచుకోవాలి, ఇది పంచాలి, పత్రికారి ఆశయం నెరవేర్చాలి అని
ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటే బిడ్డలు అవి కంటిన్యూ చేస్తారు, ఒక దాన ధర్మాలు కానీ ఏదైనా. అలాగే మనం కూడా మన తండ్రి లాంటి గురువు ఏది చెప్పాడో, ఏది చెయ్యమన్నాడో అది మనం చేయడమే. మనకి చెయ్యాలనే మనసు ఉంటే చేసే అవకాశాలు మన చుట్టూరు వస్తాయి. ఇది గమనించుకోండి. ఎక్కడ క్లాసులు పెడతారు, ఎక్కడ చేస్తారు, ఎవరు పెట్టరా. నువ్వే ఒక రూమ్ ధ్యాన మందిరం కింద చెయ్యి, ధ్యానం నేర్పుతానని చెప్పు. పూర్వం రోజుల్లో 20 సంవత్సరాల క్రితం ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్లు పంచిపెట్టేవారు. ఇప్పుడు మీరంతా కష్టపడక్కల్లా, వాట్సాప్లు ఫేస్బుక్లు వచ్చాయి. ఉచితంగా ధ్యానం చెప్తాం అని చెప్పండి. అందులో కూడా అసత్యాలు చెప్పొద్దు, సత్యమే చెప్పండి. సత్యమే జయిస్తుంది, ధర్మమే జయిస్తుంది. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా సత్యాన్ని ధర్మాన్ని పట్టుకుంటే చిట్ట చివరికి నెక్కేది అవి రెండే. అది మనం ఇంకా అధ్యయనం చేయాలి, ఇంకా పుస్తకాలు చదవాలి. ఏదో పత్రికారు వెళ్ళిపోయారు, కుంపడ కట్టేద్దాం, పడుకునే సినిమాలు చూద్దాము అని కాదు. ఇంకా జాగ్రత్తగా చదవాలి, ఇంకా పుస్తకాలు చదవాలి. పుస్తకాలు చదవకపోతే మరి ఎంత నికృష్టమైన జీవితం ఉంటుందో నాకు చదవక ముందుది చదివేక నాకు అర్థమవుతుంది. జ్ఞానం పెరగాలంటే పుస్తకాల్లో నుంచి నాకు ఏం మెసేజ్ వస్తుంది, ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, ఇది చదవడానికి నా జీవితం సరిపోద్దా లేదా అని ఆలోచించండి. అంతేకాని డబ్బులు అయిపోతాయి, ఇవైపోతాయి. మీ అబ్బాయిలకి కొంచెం ఆస్తి తక్కువ అవుతుంది అనుకుంటున్నారా? ఏమీ అవ్వదు. కానీ మీరు కూడా పట్టుకెళ్ళే ఆస్తి ఈ జ్ఞానమే. అందుకే చదవడానికి ఎప్పుడూ కూడా వెనుకాడొద్దు. పుస్తకాలు కొనుక్కోవడానికి కావాలి అంటే కేజీ కూరను సగమే వండుకోండి, కానీ ఆ సగం డబ్బులతో పుస్తకం కొనుక్కొని చదువుకోండి. ఎంత నాలెడ్జ్ పెరుగుతుంది. పత్రికారికి అతి ఇష్టమైన పని ఏంటి అంటే ధ్యానం చేయడం, జ్ఞానం పొందడం, మరి పొందిన జ్ఞానాన్ని 10 మందికి పంచడం. ఊరికే జ్ఞానం వచ్చేదండి. క్లాసుల్లో కొంతే వింటాం, పుస్తకాలు చదివితే ఎంతో నేర్చుకుంటాం. ఒక క్లాసుల్లో వినేది మనకు 10% అయితే మరి పుస్తకాల ద్వారా విన్నది మనకి 90% జ్ఞానం పెరుగుతుంది. అందుకే నేను ఎవరినైనా మీకు ప్రచారానికి ఇంట్లో ఒప్పుకోకపోతే పుస్తకం చదవండి. ఇంట్లో ఒప్పుకోవడం కాదు, అక్కడ నేచర్కే ఇంకా మీకు ఓకే అనలేదు. అది మీరు ఇంకా తయారు కావాలి. నాకు అవకాశం రావట్లేదంటే భర్తను అనుకోవద్దు, బిడ్డల్ని అనుకోవద్దు, నాకు నేచర్ అవకాశం ఇవ్వట్లేదు. మన జీవితంలో డెసిషన్స్ అన్ని నేచర్ని బట్టే ఉంటాయండి. మనం ఎప్పుడైతే జ్ఞానవంతులు అవుతామో నేచర్ నుంచి మనకు పిలుపు వస్తుంది, ఫలానా చోట వెళ్ళి చెప్పు అని. లేకపోతే సాధన చేస్తూ ఆ పుస్తకాల ద్వారా ఇలాంటి క్లాసులు ఇప్పుడు ఎంతో అవకాశం ఉంది. అందరికీ యూట్యూబుల్లో కావలసినంత మెసేజ్ ఉంది. మళ్ళా వినండి పత్రికారి సీడీలు, మళ్ళా వినండి రాఘరావు గారి సీడీలు, అందరివి మళ్ళా వినండి. ఎందుకు అంటే ఏది ధర్మమో అర్థం అవ్వాలి, పుస్తకాలు చదవండి. ఏది సత్యమో తెలియాలి, అసత్యం ఏంటో తెలియాలి. పదే మనం అనుకోవడం కాదు, అది మనం ఆచరించి తీరాలి. పత్రికారు మనకి ఇచ్చింది ఒకటే, శ్వాస మీద ధ్యాస. ఆ శ్వాస మీద ధ్యాస వల్లే మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైతేనే అనంతమైన విశ్వశక్తి మనలో ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించినప్పుడే మనకి పరమాత్మతో కనెక్షన్ ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలు. అందుకని ప్రతిదీ నేచర్ డెసిషనే. మనం ఏమి నిర్ణయాలు తీసుకోక్కర్లేదు. ఏది జరిగినా యాక్సెప్ట్ చేయాలి. ఒక తలుపు మూసుకుపోయిందంటే ఇంకో తలుపు తెరుచుకునే ఉంది అని గమనించాలి ప్రతి వాళ్ళు కూడా. ప్రకృతి అంత కఠినాత్మురాలు కాదు, అది తల్లి లాంటిది. జానుల్ని ఇంకా బాగా చూసుకుంటారు. ఒక తలుపు మూసుకుపోయిందని అనుకుంటే ఆల్రెడీ ఇంకో తలుపు తెరిచింది అని అర్థం చేసుకోవాలి. అంతేకాని ఈ తలుపులు మూసేసింది అని నీ మనసు తలుపులు మూసుకోకు. ఆల్రెడీ నాకు ఇంకో తలుపు తెరిచింది అని ఉండాలి. ఆవిడ నిర్ణయం ఏదైనా కరెక్టే, నేచర్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్, ఈ భావనతో ఉండాలి. మరి మనం సాధన చేద్దాం, జ్ఞానం పెంచుకుందాం, ఆ జ్ఞానం పంచుదాం. జ్ఞానం పెరగడానికి ఇలాంటి సజ్జన సాంగత్యాల్లో ఉందాం. మరి స్వాధ్యాయం బాగా చేద్దాం. లేదు నాకేమీ అక్కర్లేదు అనుకుంటే ఒక మూర్ఖత్వంతో చనిపోతారు అంతే, అంతకంటే ఏం లేదు. మరి అందరూ కూడా
ఆ మార్గంలో ఉంటారని పత్రిక ఆశయాల్ని అర్థం చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తూ మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.